గర్భసంచిలో క్యాన్సర్ అనేది వస్తుందా? అవును. ఆడవాళ్ళలో ఇది ఆల్మోస్ట్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. ఇది యూజువల్గా యంగ్ ఏజెస్లోనే వస్తుంది. లైక్ 30 నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళల్లో అబ్నార్మల్ ఫ్యాటీ హార్మోన్స్ అనేది ఫ్యాట్ నుంచి అబ్నార్మల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మెటబాలిక్ సిండ్రోమ్ అనే చేంజెస్ వస్తాయన్నమాట. హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. గర్భసంచి క్యాన్సర్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. గర్భసంచిలో క్యాన్సర్ అనేది వస్తుందా? అవును. ఆడవాళ్ళలో ఇది ఆల్మోస్ట్ థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తర్వాత గర్భసంచి క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో మన పర్టికులర్లీ ఇండియన్స్లో ఇది మూడో అతి ముఖ్యమైన క్యాన్సర్. సో ఈ గర్భసంచి క్యాన్సర్కి గల కారణాలు ఏంటి? ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్ వల్ల వస్తుందా? ఒకటి, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల గర్భసంచి క్యాన్సర్ అనేది రావచ్చు. లైక్ పిల్లలు లేకపోయి ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంటే ఈ గర్భసంచి క్యాన్సర్ రావచ్చు. ఇది యూజువల్గా యంగ్ ఏజెస్లోనే వస్తుంది. లైక్ 30 నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక రకమైన గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వచ్చే యుట్రైన్ క్యాన్సర్ అనేది యూజువల్గా మొదటి దశలలోనే ఉంటుంది. అంటే గర్భసంచి వరకే ఉంటుంది. సో ఇది చాలా వరకు నయం చేయొచ్చు. కొంతమందికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ తోటి కూడా నయం చేయొచ్చు అనమాట. అంటే మెడిసిన్స్ తోటి కూడా మనం ఈ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. సెకండ్ కామన్గా గర్భసంచి క్యాన్సర్ అనేది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో వస్తుంది. అంటే ఆడవాళ్ళకు ఒకసారి మెనోపాజల్ అటైన్ అయిన తర్వాత వస్తుంది. వీళ్ళల్లో కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అంటే స్థూలకాయం అనమాట. ఆడవాళ్ళు మెనోపాజ్ తర్వాత ఏమైనా బాగా బరువు పెరుగుతూ ఉంటే వాళ్ళల్లో అబ్నార్మల్ ఫ్యాటీ హార్మోన్స్ అనేది ఫ్యాట్ నుంచి అబ్నార్మల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మెటబాలిక్ సిండ్రోమ్ అనే చేంజెస్ వస్తాయన్నమాట. ఈ అబ్నార్మల్ హార్మోన్స్ ఏంటంటే గర్భసంచి మీద ఇర్రెగ్యులర్గా యాక్ట్ చేసి యూట్రస్లో క్యాన్సర్స్ అనేది తీసుకొస్తాయి. సో ఈ గర్భసంచి లోపల ఉన్న పొరని ఎండోమెట్రియం అంటాం. సో అందులో అబ్నార్మల్గా చేంజెస్ వచ్చి అక్కడ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. సో ఆడవాళ్ళు ఏంటంటే మెనోపాజ్ తర్వాత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే ఈచ్ కేజీ వెయిట్ గెయిన్ తోటి వాళ్ళ ప్రపోర్షనేట్గా వాళ్ళ గర్భసంచి క్యాన్సర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆడవాళ్ళు ఎక్కువగా వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డా కానీ పోస్ట్ మెనోపాజల్ టైంలో ఈ గర్భసంచి క్యాన్సర్స్ అనేవి వస్తాయి. వీళ్ళల్లో మెయిన్గా లక్షణం ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ లేదు పోస్ట్ మెనోపాజల్ డిశ్చార్జ్ కానీ కామన్ లక్షణం అనమాట. ఈ బ్లీడింగ్ అనేది సైకిల్స్ లాగా రెగ్యులర్గా మంత్లీ అనేది రాదు, ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎవ్రీ 10 డేస్కి 15 డేస్ రావడము, ఒక్కోసారి 2-3 మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎక్కర్ అవ్వడం. సో అందరూ ఆడవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మెనోపాజ్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది అంటే దీన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే ఇది గర్భసంచి క్యాన్సర్ అయ్యే లక్షణం అన్నమాట. పర్టికులర్లీ ఎవరైనా ఉమెన్ బాగా వెయిట్ గెయిన్ అయి ఉన్న పోస్ట్ మెనోపాజల్ తర్వాత ఇట్లా డిశ్చార్జ్ వస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ కానీ ఆర్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్ అవుతుందంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా వాళ్ళు డాక్టర్ని కలిస్తే మనం ఏమైనా గర్భసంచి క్యాన్సర్ని ఉంటే అర్లీగా గుర్తించవచ్చు. సో ఈ గర్భసంచి క్యాన్సర్ అనేది యూజువల్గా ఎలా గుర్తిస్తామంటే మనం సింపుల్గా 2 టెస్టులు చేస్తాం. ఒకటి అల్ట్రాసోనోగ్రఫీ అనే స్కాన్ చేసి లోపల లైనింగ్ ఆ ఎండోమెట్రియల్ పొర ఎట్లా ఉంది అనేది బట్టి చూస్తామన్నమాట. అక్కడ ఏమైనా గడ్డలాగా ఉన్నా ఆ పొర థిక్నెస్ బాగా పెరుగున్నా అది గర్భసంచి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఆ తర్వాత దాని నుంచి బయాప్సీ చేస్తామన్నమాట, పిప్పెల్ బయాప్సీ ఆ డిఎన్సీ బయాప్సీ. ఈ 2 టెస్టుల ద్వారా మనం ఎర్లీ స్టేజ్లోనే గర్భసంచి క్యాన్సర్ని గుర్తించి ఈజీగా మనం నయం చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.